30 కూడా రాకుండా ముసలోళమైపోయిన మా కోసం ట్రాక్టర్ వేసుకొని వచ్చారు మా అన్నయ్య. హాయ్ అండి, పట్టిసీమ 3వ భాగానికి స్వాగతం. కాలు నొప్పులు వచ్చి ఇంక నడవలేకపోతున్నామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా ట్రాక్టర్ అయితే వేసుకొచ్చారు అన్నయ్య. ట్రాక్టర్ మీద వెళ్తున్నాము. ఇక్కడ ఉన్న ట్రాక్టర్లన్నీ సర్వీస్ ట్రాక్టర్లు. ఈ ట్రాక్టర్స్ మీదే గుడి దగ్గరికి వెళ్ళాలి నడవలేకపోతే. ఇక్కడ మా మహి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. అప్పుడు దాకా నడిచి కాలు నొప్పులతో ఉన్న మాకు ట్రాక్టర్ ఎక్కగానే ఏదో సాధించేసినంత ఆనందం వచ్చేసింది. అని మా ఆశలన్నీ అడియాసలైపోయాయి. ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మా అన్నయ్య మళ్ళీ నుంచి ట్రాక్టర్ వెళ్ళదని మమ్మల్ని ఇక్కడ దింపేశారు. మళ్ళీ మా నడక ప్రారంభించాలి. ఏం చేస్తాం, ఎనర్జీ కోసం కాసేపు అటు ఇటు ఇసుకలో దొర్లేసి ఎనర్జీ తెచ్చుకొని చెప్పులు చేత్తో పట్టుకొని నడక ప్రారంభించాము. అంతా బానే ఉంది కానీ ఇక్కడే మేము పప్పులో కాలేసాము. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఒకరి వెంట ఒకరు గుడి వెనక్కి వెళ్ళాము. అటు నుంచి చూస్తే అసలు గుడికి వెళ్ళడానికి రూటే లేదు. ఇంకా అటు ఇటు ఆలోచించి ఒక దారి కనిపిస్తే ఆ దారి గుండా కరెక్ట్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. దర్శనానికి చూడండి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. మేము గోదావరి స్నానాలు చేసి వస్తాము. పార్ట్ 4 లో కలుద్దాం.